ఇదివరకు 10,500 లక్షల డాలర్లు ఉండాలా, లేకపోతే 8 లక్షల డాలర్లు ఉంటే అప్పుడు అమెరికా ఓ వీసా ఇచ్చేది. అది కూడా ఏంటంటే ఆ దేశంలో వ్యాపారం చేయాలి, వ్యాపారమో పరిశ్రమ ఓ 10 మందికి ఉద్యోగం కల్పించాలనేది లెక్క. 92లో ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. EB-5 అనేది ఉండేది. ఆ తర్వాత కాలంలో దాని కంటిన్యూషను దాన్ని 2022లోనే ఎక్స్టెండ్ చేసి అమౌంట్ని 10,500 లక్షల దాకా తీసుకుపోయారు, 8 లక్షల నుంచి. ఇప్పుడు ట్రంప్ దానికి డిస్కౌంట్ ఇచ్చేసేయడం, 5 లక్షల డాలర్లు ఉంటే చాలు తమ దేశంలో పౌరసత్వం ఇస్తామంట. $5 మిలియన్ అంటే పౌరసత్వం ఇచ్చేస్తామంట. $5 మిలియన్ అన్నటువంటి దాంట్లో అంటే 43.5 కోట్ల రూపాయలు ఉంటే పౌరసత్వం ఇస్తామంట. ఇప్పుడు దీంతో అమెరికాలోనే ఇప్పటికే వెల్ సెటిల్డ్ అయినటువంటి అమెరికన్స్ జోకులు వేయడం ప్రారంభించారు. ఎవరి మీదన? ట్రంప్ మీద. ఓ పని చేయండి సార్, మన దేశంలో ఇప్పుడు ఉద్యోగాలు ఉపాధికి ఇబ్బంది అయిపోతుంది, అనేక మంది వెళ్ళిపోవడం వలన సమస్య ఎదురవుతుంది, ఉన్న వాళ్ళకి మీ పాలన పట్ల విరక్తి ఎదురవుతుంది, శుభ్రంగా మీరు కనుక అవకాశం ఇస్తే మా పౌరసత్వం అమ్ముకుంటాం, ఆ $5 మిలియన్ ఏవైతే ఉంటాయో శుభ్రంగా, ఇది $40 మిలియన్ ఏవైతే ఉంటుందో అది తీసుకెళ్ళేసి మేము శుభ్రంగా ఖర్చు పెట్టేస్తాము, అదే మా పౌరసత్వం అమ్మేస్తాం, ఓ పని చేయండి మా హక్కుని ఎదురోళ్ళకి ఇచ్చినందుకు గాను దానికి కావాలంటే ఒక 6%, 10% కమిషన్ తీసుకోండి, మేము వెళ్ళి విదేశాల్లో బతుకుతాం అనేటటువంటి మాట. ఇది సరికొత్తదైనటువంటి సంచలనాత్మకమైనటువంటిది. అంటే కొంతమంది కోపంతో ఉండేటటువంటి వాళ్ళు, అందరూ కాదు.